మీడియా సంస్థలో చిన్న ఉద్యోగి మాత్రమే. ఏదైనా సంఘటన జరిగితే రిపోర్ట్ చేయడానికి వస్తాడు. కెమెరామెన్ అయినా, ఫోటోగ్రాఫర్ అయినా, రిపోర్టర్ అయినా కూడా వాళ్ళు వాళ్ళ సంస్థల తాలూకు రాజకీయ అభిప్రాయాలకు అనుకూలంగా వార్తలు రాస్తారు. పద్ధతి అలా ఉన్నది ఇప్పుడు. ఒకవేళ వాళ్ళు రాసి ఆ వార్త ఎవరికైనా నచ్చకపోతే వాళ్ళు ఇంకొక రాత రాసి వాడిని ఖండించాలి. జర్నలిస్టులు చేసేటువంటి పని అక్షరాలతోటి. వాళ్ళు నచ్చకపోతే, వాళ్ళ రాతలు నచ్చకపోతే వాళ్ళని మళ్ళీ అక్షరాలతో ఎదుర్కోండి, కెమెరాతో ఎదుర్కోండి. అంతేగాని వాడి మీద కత్తులతోటి, కటాలతోటి, కర్రలతోటి దాడులు చేయడం అనేది సమంజసం కాదు. రాజకీయ గొడవలను తీసుకొచ్చేసి జర్నలిస్ట్ ఎంప్లాయీస్ మీద రుద్దడం అనేది చాలా తప్పది. చాలా చిన్నవాళ్ళు, వాళ్ళు తక్కువ జీతాలకి చాలా ఎక్కువ కష్టపడేటువంటి వాళ్ళు. బహుశా నేను అనుకోవడం ఈ మన దేశంలో అందరికన్నా తక్కువ జీతాలు జర్నలిస్ట్కే ఉంటాయి. ఈ రోడ్డు మీద వచ్చే జర్నలిస్ట్కి ఉంటాయి. ఆఫీసులో ఉండే వాళ్ళకి, పెద్దవాళ్ళకి పెద్ద జీతాలు ఉండొచ్చేమో, కానీ రోడ్డు మీద వచ్చే కెమెరామెన్లకు కానీ, రిపోర్టర్లకు కానీ చాలా నామకేవాల్సిన జీతాలు ఉంటాయి. వాళ్ళ మీద దాడులు చేస్తే ఆ కుటుంబాలు తట్టుకోలేవు. అసలు ఆ ట్రీట్మెంట్ తట్టుకోలేని పరిస్థితి అది. ఇది చాలా దారుణం. అక్షరాలతో మాత్రమే దమ్ముంటే ఎదుర్కోవాలి. అంతే కత్తులు కటాలు వాడటం అనేది కుదరదు. అది మంచి సాంప్రదాయం కాదు. దాని ఫలితాన్ని అలాంటి పని చేసిన వాడు అనుభవిస్తాడు. కేంద్రమైన విజయవాడ నగరంలో ఇంతమంది ఈరోజు రోడ్డుకి ఎక్కేవంటి కారణం ఏంటంటే అక్షరాలను అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి కొందరు నాయకుల ప్రయత్నాలు సరైనవి కావని, భౌతిక దాడులు అనేది నిజంగా అమానవీయ సంఘటనలు. ఎవరు వృత్తిని వాళ్ళు చేసుకోవడం తప్ప, వృత్తి ధర్మంతో వెళ్ళి అక్కడికి వెళ్ళాం, కానీ మేమేమైనా కత్తులు కట్టాలు తీసుకుని అక్కడికి వెళ్ళలేదు కదా. వృత్తి ధర్మాన్ని మమ్మల్ని పాటించనియండి. ఎప్పుడైనా ఏ పార్టీ అయినా ఎక్కడైనా సరే మేము తప్పనిసరిగా ఆ కవరేజ్కి వెళ్ళాల్సిందే, వెళ్తూనే ఉంటాం. వెళ్తున్నప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే అసలు మీ వార్తలు రాసేది ఎవరు, మీ ఫోటోలు తీసేది ఎవరు? కనుక మానవ కోణంలో ఆలోచించండి. మేము కేవలం వ్యక్తిగతంగా వెళ్ళట్లేదు, వృత్తి ధర్మం కోసమే మేము అక్కడికి వెళ్తున్నాము. దయచేసి అన్ని పార్టీల వారు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని దయచేసి ఈ భౌతిక దాడులు, విలేకరుల మీద, ఫోటోగ్రాఫర్ల మీద భౌతిక దాడులు అనే ప్రయత్నాన్ని మీరు ఎక్కడి నుంచి అయినా విరమించుకోవాలని మేము విన్నవిస్తున్నాం.